జాబ్ కోసం అని వచ్చాము. ఆ జాబు వచ్చింది. మొక్కు తీరింది కాబట్టి వచ్చామండి. చాలా మంది తల్లిదండ్రులైతే పుట్టెడు దుఃఖంతోటి ఈ దేవాలయానికి వస్తారండి. పూజారి గారిని సంప్రదిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న వాళ్ళ పిల్లలకి జాబ్స్ రాకపోవడం, చాలా మంది విద్యార్థులు స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ అస్సలకి రాకపోవడం, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఈ ఆలయానికి వచ్చి ఒక్క ముడుపు కడితే చాలండి. కేవలం 2 వారాల్లో జాబ్ వస్తుందంట. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాట ఇదే అండి. అలాగనే ఈ దేవాలయానికి చాలా మంది సమస్యలతోటి వస్తారండి. వాళ్ళ జాతక నక్షత్రం తెలిసే తప్పకుండా పూజారి గారు వాళ్ళకి పరిష్కారాలు చెప్తారండి. చాలా మందికి వివాహం జరగకపోవడం గాని, అలాగనే కోర్ట్ కేసులు ఉండడం కానీ, అలాగనే సంతానం కలగకపోవడం గాని, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం గాని, పిల్లలు అస్సలకే చదవకపోవడం గాని, ఇలాంటి సమస్యలకి పరిష్కారం పూజారి గారు చూపిస్తారండి. 5 పంచభూతాల అఖండ నెయ్యి దీపాలుంటాయండి స్వామివారి చుట్టూ. స్వామివారి పాదాల దగ్గర నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయండి. ఆ నీళ్ళని తీసుకొని వచ్చే భక్తుల పైన చల్లితే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వెళ్ళిపోతాయి. ఈ దేవాలయం గర్భగుడి లోపటికి మహిళలకి ప్రవేశం లేదండి. అదే పురుషులు మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మనం షర్ట్ గాని, టీ షర్ట్ గాని, బెల్ట్ గాని ధరించొద్దండి. విప్పి పక్కన పెట్టేసి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. పూజారి గారి సలహాతోటి మన కోరికలు నెరవేరడానికి ఇక్కడ ముడుపు కడతారండి. కానీ చాలా కోరికలు కోరొద్దు. ఏదన్నా ఒకటే కోరిక కోరుకొని స్వామివారికి ముడుపు కట్టాల్సిందిగా ఉంటుంది ఈ ఆలయంలో. మహిళలు మాత్రం బయటి నుంచి దర్శనం చేసుకోవాల్సిందిగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మహిళలు ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టిన హారతి తీసుకుంటారండి. ఇక్కడ నుంచి వాళ్ళ కోరికలైతే చెప్పుకుంటారు స్వామివారికి. ఈ దేవాలయం కట్టించింది ఎవరో కాదండి, మహారాజ్ ఛత్రపతి శివాజీ గురువు అండి. ఈ రోజు నాకు అస్సలకి మంచి జరుగుతలేదు, నెత్తి మీద శని ఉంది అనుకున్న వాళ్ళు ఈ దేవాలయానికి శనివారం పూట వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేయండి. మీకు ఏ రోజైతే బాగుండదు అనిపిస్తుందో ఆ రోజు నెత్తి మీద ఒక్క చుక్క ఆ తైలాన్ని రాసుకోండి, మీకు సమస్యలు పోతాయి. ఈ దేవాలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి వారు ఉంటారండి. చాలా శక్తివంతమైన అమ్మవారు. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ దేవాలయంలో చాలా పెద్ద గోశాల ఉందండి. ముక్కోటి దేవతలు గోవులో ఉంటాయి అంటారు. గోవుకి మీరు గనక దాన పెడితే చాలా మంచిది. ఈ దేవాలయంలో మీకు రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ దాన తీసుకొని గోవుకి మీరు పెట్టొచ్చండి. తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ పుణ్యమైన కార్యక్రమం చేయడం మర్చిపోకండి. ఈ గోశాల నిర్మాణం చేసే సమయంలో తవ్వేటప్పుడు ఒక శివలింగం బయట పడిందండి. ఈ ఆలయానికి ఎంటర్ అయ్యే సమయంలో మనకి ఈ శివాలయం ఉంటుందండి. ఇది స్ఫటిక శివలింగం. తప్పకుండా దర్శనం చేసుకోండి. मेरा नाम है संकीर्त, मैं 6th क्लास में पढ़ता हूँ। मैं काकतिया स्कूल से आया हूँ। हर शनिवार आता हूँ। मैं इधर प्रशांत होता है, जो बोले वो होता है। हाय फ्रेंड्स, मेरा नाम राम प्रताप है। मैं 6वीं कक्षा में पढ़ता हूँ। मैं काकतिया स्कूल से आया हूँ। यहाँ मंदिर मुझे बहुत पसंद है। ये मंदिर बहुत पुरानी है। हाय फ्रेंड्स, मेरा नाम कार्तिक है। मैं 6वीं कक्षा में पढ़ता हूँ। मैं ताकतिया स्कूल से आया हूँ। ये मंदिर बहुत पुरानी साल मंदिर है। ये मंदिर में मुझको अच्छा लगता है, जो पूछता वो होता है। हेलो गाइस, मेरा नाम है आकाश। मैं 6 क्लास में पढ़ता हूँ। मैं काकतिया स्कूल से इधर आया हूँ। यहाँ पर मुझे बहुत आनंद मिलता है, जो मांगे वो मिलता है। हेलो गाइस, मेरा नाम हेमंत है। मैं 7वीं कक्षा में पढ़ता हूँ। मैं हर शनिवार स्कूल को आता हूँ। हमारे को इस मंदिर के पंडित हनुमान चालीस पढ़ाना सिखाते हैं और हमें मंदिर को शनिवार शनिवार आते हैं। हमें वीडियो कैकू कर रहे हैं। हर बच्चे इंस्पायर होकर शनिवार शनिवार मंदिर को जाए। धन्यवाद। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम, जय श्री राम। हर हर महादेव। शंकरा। వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించిన చిన్న చిన్న దేవాలయాల వీడియోలు, కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల సంవత్సరాల, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాల వీడియోలు చూపించానండి. దయచేసి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్, మీ ఆశీర్వాదం, మీ అనుగ్రహం మన యూట్యూబ్ ఛానల్ పైన ఉండాలని కోరుతున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మన యూట్యూబ్ ఛానల్కి తెలుపండి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణ హైదరాబాద్ మియాగూడలోనే ఉంటుందండి. కాకతీయ స్కూల్ ల్యాండ్ మార్క్. ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంటారో ఈ ఆలయానికి బస్ మార్గంలో ఎలా చేరుకోవాలి అంటే మనకి సికింద్రాబాద్ నుంచి మరియు కోటి నుంచి సేమ్ బస్సెస్ వెళ్తాయండి. 1J, 2J, 86J ఈ బస్సెస్ ఎక్కితే సికింద్రాబాద్ నుంచి ఎక్కిన
కోటి నుంచి ఎక్కిన జియగూడలో దింపుతాయండి. సికింద్రాబాద్, ముష్రాంబాగ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, కాచిగూడ, కోటి, సిబిఎస్, అఫ్జల్గంజ్, ధూల్పేట్, జియగూడ. ఇది రూట్ మ్యాప్ అండి. సికింద్రాబాద్ నుంచి జియగూడకి బస్ ఛార్జెస్ 40 నుంచి 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అదే కోటి నుంచి 35 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. ఇది వచ్చేసి జియగూడ బస్ స్టాప్ అండి. దీని ఆపోజిటే మనకి కాకతీయ స్కూల్ ఉంటుందండి రైట్ సైడ్. కొంచెం గనక మనం ముందుకు వెళ్ళామంటే మనకి దేవాలయం వస్తుందండి. జియగూడ బస్ స్టాప్ నుంచి 50 అడుగులేసే మనకి జియగూడ కేసరి హనుమాన్ దేవాలయం వస్తుందండి. ఈ ఆర్చ్ చూసినే మనకు అర్థమవుతుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అని చెప్పేసి. ఈ దేవాలయంలో మనకి బైక్ పార్కింగ్ ఫెసిలిటీ, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. చాలా మంది కారులో వచ్చి వాళ్ళ సమస్యలు, బాధలు చెప్పుకుంటే నాకు అర్థమైందండి. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది, ఎంత ధనవంతులైనా సరే. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత 20 అడుగులేసే రైట్ సైడ్ మనకి మహాదేవ్ ఆలయం వస్తుందండి. ఈ మహాదేవుడికి ఒక చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ఉన్న గోశాల తవ్వేటప్పుడు బయట మనకి ఈ మహాదేవుడి లింగం పడిందండి బయట. సో ఇక్కడ ప్రతిష్టాపించారు. సో మహాదేవుడి స్ఫటిక లింగం అని చెప్పేసి అంటారంట. మనకి ఆలయం అయితే చుట్టుముట్టు ఇలా ఉంటుంది. తప్పకుండా మహాదేవుని దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే మహాదేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకి 10 అడుగులు వేసే మనకి శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి చాలా విశేషంగా ఇక్కడ కళ్యాణం కానీ, తర్వాత అన్నప్రసాద కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ జరుపుతారండి. చాలా మంది వస్తారండి. దాదాపు 30 నుంచి 50 వేల మంది పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఆ రోజు మాత్రం. ప్రతి శనివారం ఈ దేవాలయానికి దాదాపు 500 నుంచి 1000కి పైగా భక్తులైతే వచ్చి వాళ్ళ కోరికలు స్వామివారికి చెప్పుకోవడం కానీ, ముడుపులు కట్టడం కానీ జరుగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నవాళ్ళే కాదండి, మన ఇండియాలో ఎక్కడున్నా సరే ఇలాంటి ఆలయాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ మరియు మన హైదరాబాద్లో అండి. మీకు ముడుపులు కానీ, పూజగరి సామాన్లు ఇక్కడ దొరుకుతాయండి. ఈ హనుమాన్ దేవాలయానికి ఒక విశేషమైన చరిత్ర ఉందండి. పూజారి గారి మాటలో విందాం. జయ మా భవానీ, జయ శ్రీరామ్, రామ్ రామ్. ఇక్కడ ఏదైతే మన కేసరి హనుమాన్ ఉందో కార్వాన్లో, జియాగూడ 2J బస్ స్టాప్ దగ్గర, అక్కడ లోపల కేసరి హనుమాన్కి కేసర ప్లస్ మనం చమేలికా తెలు అంటే సంపెంగ నూనె పెట్టి అక్కడ చేస్తాము ప్రతిరోజు. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి ప్రతి అమావాస్య, పౌర్ణమికి పొద్దున 11 గంటలకి మనం ఎవరైతే వేసుకొని వస్తారో మడి కట్టుకొని ప్లస్ ధోతి కట్టుకొని వస్తారో వాళ్ళ చేతులతోని మనము లోపల చేపిస్తాం అన్నట్టు. సంపెంగ నూనెతోటి రుద్దిపించి పెట్టి తర్వాత సింధూరం కూడా ఎక్కిస్తాము. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి 11 గంటలకి వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రోగ్రాం మాత్రం. జై శ్రీరామ్. మీరు పూజాగిరి సామాన్లు మర్చిపోతే ఈ ఆలయంలో ఇక్కడ తీసుకోండి, మర్చిపోకండి. అలాగని ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు మనం పాదాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని మీకు చూపిస్తానండి. పార్కింగ్ అయితే చుట్టుముట్టు పెట్టుకోవచ్చు, కానీ ఆర్డర్లో పెట్టుకోవాల్సిందిగా ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ వాటర్ తీసుకొని మీరు పాదాలు శుభ్రం చేసుకునే స్థలం ఇక్కడ కేటాయించారండి. దీని ఆపోజిటే మనకి శనిదేవుడి ఆలయం ఉంటుందండి. ప్రతి శనివారం విశేషంగా అభిషేకం చేస్తారు. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోశాల, అలాగనే ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుందండి. నేను పర్సనల్గా మీకు సజెషన్ ఇస్తానండి. శనివారం పూట తప్పకుండా మీ కుటుంబ సభ్యులను తీసుకొని ఈ ఆలయానికి వెళ్ళండి. మీ ఇంట్లో గనక చిన్నపిల్లలుంటే తప్పకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఈ ఆలయానికి వెళ్ళండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగని మనం ఆలయం ఎంటర్ అయ్యే స్టార్టింగ్లో చూశాం కదా మహాదేవుడి ఆలయం. అక్కడ ఉన్న విగ్రహం ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్న ఈ గోశాలని తవ్వేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు శివలింగం వచ్చిందండి. సో ఆ శివలింగాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్టాపించారు. ఈ గోశాలకి వచ్చినప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా వాళ్ళ చేతులతోటి గోవులకి దాన పెట్టండి. మీరు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో గనక చిన్నపిల్లలుంటే తప్పకుండా నియరెస్ట్ గోశాలకు కానీ, గోవులు ఎక్కడున్నా సరే వాటికి దాన పెట్టించండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక తండ్రి కూతురు గోవులకి దాన పెడితే ఎంత ఆనందంగా వీడియో రికార్డ్ చేస్తున్నారో. ఈ వయసులో, ఈ జనరేషన్లో మనం పిల్లలకి ఏ బిహేవియర్, ఏ బుద్ధి, ఏ సంస్కారం ఇస్తామో అలాగనే పెరుగుతారండి. సో పిల్లలు చిన్నప్పుడే ధర్మబద్ధంగా పెరగాలంటే మన గుడిలకి, గోశాలకి మన సనాతన ధర్మం ఏంటో తెలపాలని చెప్పేసి కోరుతున్నాను. గోవులకి మనం ఇప్పుడు గనక దానం చేసి మనకున్నప్పుడు మనకి లేని సమయంలో ముక్కోటి దేవతలు మనకి ధన, కీర్తి, యశస్సు, శౌర్యం అన్నీ ప్రసాదిస్తారండి.
గోశాల పక్కనే మనకి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేను ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆలయం దర్వాజాలైతే క్లోజ్ చేసి ఉన్నాయండి. మీకు చూపించాలనే సంకల్పంతోటి ఇక్కడ డోరుకున్న గంటని తెరిచి మరీ మీకు చూపిస్తున్నాను. అమ్మవారికి మీరు ఒకటే ఒక కోరిక మొక్కుకోండి. అమ్మవారి చల్లని చూపులు, అమ్మవారి జీవనలు ఎప్పుడు మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన అమ్మవారి చల్లని చూపులతోటి మిమ్మల్ని కాపాడుతూ, రక్షిస్తూ ఉండాలని చెప్పేసి. ఎల్లమ్మ తల్లి శక్తి చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారి అనుగ్రహం కనుక మన కుటుంబ సభ్యులపైన ఉంటే మనము జీవితాంతం ఇంట్లో ఏ గొడవలు లేకుండా సుఖశాంతులతోటి ఉంటామండి. ఎప్పుడైనా సరే మీరు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళినప్పుడు చల్లని చూపులు మన పైన ఉండాలని చెప్పేసి కోరుకోవాలి. ఈ దేవాలయంలో అమ్మవారికి విశేషమైన పూజలు ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం పూట చేస్తారండి. ఎప్పుడైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే గర్భాలయంతో పాటు పక్కన ఉన్న దేవీ దేవతలు ఉప ఆలయాల్లో కూడా దర్శనం చేసుకోవాలండి. ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే 9 కన్నా ఎక్కువ ప్రదక్షిణలు చేయాలి, తక్కువ చేయకూడదు అండి. ఇది మర్చిపోకండి. జై బోలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జై. నమస్కారం అండి ఇక్కడ అందరికీ. ఇది మన కేసరి హనుమాన్ దేవాలయము. ఇది ఎంతో ప్రాచీనమైన దేవాలయము. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాము. ప్రతినిత్యం దర్శనం చేసుకోవడం, అలాగనే ఇక్కడ గోసేవ చేసుకోవడం లాంటిది. ఇది కూడా చాలా ప్రాచీనమైన గోశాల. ఇక్కడ ఎన్నో ఇండ్ల నుంచి ఇక్కడ గోవులని ఆ దేవాలయం వాళ్ళు నిర్వహిస్తున్నారు. పక్కన వెనకాలేమో దేవాలయం ఉంది రేణుకామాతది. ఇలా అక్కడేమో శనీశ్వరుడు, గణపతి. ఈ గుడికి రావడం వల్ల అందరికీ ఎన్నో విషయాలు, మంచి విషయాలు జరిగినాయని కూడా భక్తులు చాలామంది చెప్తారు. మాకు కూడా జరిగింది. నమస్తే. ఇతని పరిచయం నాకు ఎంతో సంతోషం వేసిందండి. ఈ ఆలయానికి ఎన్నో సేవలు చేశాడు ఇతను. అలాగనే మన ఛానల్ సబ్స్క్రైబర్ అండి ఇతను. ఈ ఆలయం పూజారి గారి మాటల్లో విందామండి. 10, 2, 3 కాదు, ఒక కోరిక తీరంగానే మనం ముడుపు కట్టాలి. ఫస్ట్ ఇక్కడ ముడుపు మనకు దొరుకుతుంది. ఇక్కడ ఆ తర్వాత 2 మంత్రాలు ఇస్తారు. ఆ మంత్రాలు వచ్చేసి రోజుకు 108 సార్లు ఆ 2 మంత్రాలు, ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి. ప్లస్ మంగళవారము స్పెషల్ ఉంటుంది. ప్లస్ శనివారం రోజు ఒక పొద్దు ఉండాలి, ఉపవాసం అంటే ఒక పూట భోజనం చేయాలి ఫుల్గా. ఆ తర్వాత మీరు ఫ్రూట్స్ అవి తినొచ్చు, అంతేగాని 2 పూటలు భోజనం చేయదు. ఉపవాసం పక్కా శనివారం రోజు. ఇంకా మంగళవారం, శనివారం నాన్ వెజ్ కానీ మద్యపానీయాలు కానీ అవి తీసుకోకూడదు. మీ కోరిక తీరాలంటే, ఒక కోరిక మాత్రం ఖచ్చితంగా తీరిందంటే 2100 2100 ఇచ్చేసి ఇక్కడ పూజ చేస్తారు వాళ్ళు. అభిషేకం చేసి ఇస్తారు మనకి. ఏ రోజైతే మనం చేస్తున్నాం ఒక రోజు ముందు బుకింగ్ చేసుకుంటే అదవుద్ది. రోట్ పూజ అని చేస్తారు. 500 ఒకటి దానికి తీసుకుంటారు. ప్లస్ మనము ఆవు నెయ్యి కిలోంబావు, 1 కిలో, పావు కిలో కిలోంబావు నెయ్యి తీసుకొని వచ్చి ఒరిజినల్ అది ఇక్కడ స్వామివారికి ఎక్కియాలి. మన కోరిక తీరినాడు. బల్క్ కోరికలు కాదు, ఒక్క కోరిక. ఇప్పటివరకు అయితే నాది కానివ్వండి, మా మిత్రులు, భక్తులు, మా ఎంత రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి కోరికలు తీర్చినాడు మా కేసరి హనుమాన్. మీకు కూడా తీస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ దేవాలయం లోపలికి ప్రవేశించగానే మనకు అనిపిస్తుందండి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్ మనకి ముచ్చుకొంద నది కనిపిస్తుందండి. ఇప్పుడు దాన్ని మూసీ నది అని పిలుస్తారు. శనివారం వేళనైతే చాలా విశేషంగా భక్తులు వస్తారు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అండి. ఆలయంలో రాగి చెట్టు, వేప చెట్టు, జామ చెట్టులు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు అండి అవి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్న మనకి మహాదేవుడి ఉపాలయం కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తప్పకుండా మహాదేవుడికి ఒక రావి చెంబుతోటి అభిషేకం చేసి, ఆ అభిషేకం ఎలా ఉండాలంటే ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి, తర్వాత కార్తికేయ స్వామి, తర్వాత అమ్మవారు, ఆ తర్వాత మహాదేవుడి పైన అభిషేకం చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మీరు చండీ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందండి. ఇతను ఎవరో కాదండి, మహారాజ్ ఛత్రపతి శివాజీ గురువు అండి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇతని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయాలండి. అలాగనే ప్రతి సంవత్సరం ఇతని పాదాలు తెప్పించి మొత్తం ఆలయం చుట్టూ తిప్పుతారండి. ఈయన తిరిగిన దానితో సమానం అని చెప్పేసి. దీని ముందే మనకి హనుమంతుల వారి విగ్రహం కనిపిస్తుందండి. ప్రదక్షిణలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. గర్భగుడిలో ప్రదక్షిణలు చేసే సౌకర్యం లేదు అండి. అది కంప్లీట్ అండర్ గ్రౌండ్ లో ఉంటుందండి. అది కూడా గోడకి ఆనుకొని ఉంటుంది. ఆ హనుమంతుల వారి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఉష్కతోటి చేసిన విగ్రహం అండి. సో అక్కడ సింధూర లేపనం చేయరు, ఈ విగ్రహానికి చేస్తారు. సో ఆలయం నుంచి బయటికి వెళ్లే ముందు ఇక్కడ మీరు హనుమాన్ చాలీస్ పఠించాల్సిందిగా ఉంటుంది. తప్పకుండా హనుమాన్ చాలీస్ చదివి వెళ్ళండి, మీకు చాలా మంచి జరుగుతుంది.
అలాగనే ఈ దేవాలయంలో చాలా విశేషంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుపుతారండి. ఈ దేవాలయం కంప్లీట్ 360 డిగ్రీస్ ఇది అండి. ఇది మనకి ఒక ఇల్లులా అనిపిస్తుందండి. ఈ ఆలయం చరిత్ర ఏంటి అంటే అసలుకి చాలా మందికి రామాయణం తెలిసే ఉంటుందండి. సీతామాత లంకలో ఉన్నప్పుడు హనుమంతుల వారు ఎగురుకుట్ట వెళ్లి సీతామాత దగ్గరికి వెళ్తాడు కదండి. ఆ వెళ్లే సమయంలో ఈ మూచుకుంద నదిలో స్వామివారు మునిగి తేల్తారండి. తేలిన తర్వాత ఇలా దులుపుకున్నప్పుడు ఆ వాటర్ పడ్డ స్థలంలోని ఈ ఆలయంని ఛత్రపతి శివరాజ్ గురువు గారు నిర్మించారండి. అతను ఇక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు ధ్యానం చేసి ఈ ఆలయాన్ని నిర్మించారండి ఉష్కతోటి. మనం గర్భాలయం లోపలికి వెళ్ళిన తర్వాత హనుమంతుల వారు మనకి ఉష్కతోటి కట్టినట్టు కనిపిస్తుందండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ హనుమంతుల వారికి సింధూర లేపనం జరుపరు అండి. ప్రతి ఒక్క హనుమంతుల వారి ఆలయంలో జరుపుతారు కానీ ఇక్కడ జరుపరు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ హనుమంతుల వారిని గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే బాయ్స్ ఎవరైతే షర్ట్స్ గానీ టీ షర్ట్స్ గానీ ఇంకా ఏ డ్రెస్సెస్ వేసుకున్నా సరే పైన ఉన్న భాగం బట్టలు ఇప్పేసి ఇక్కడ వదిలేయాలండి. ఆ బెల్ట్ కూడా వదిలేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం క్యూ లైన్ లో నిలబడి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే అమ్మాయిలు స్త్రీలు అయితే మాత్రం పక్కన మీది నుంచి కింద గర్భగుడిలోకి చూసి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే నా హాఫ్ కుర్తా ఇప్పి అక్కడ పెట్టానండి. బెల్ట్ కూడా మీరు పెట్టుకొని వెళ్ళొద్దు, బెల్ట్ కూడా ఇప్పేసే వెళ్ళాలి. అండ్ తర్వాత ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు జీన్స్ లో కానీ ఇతర డ్రెస్ లో కానీ వెళ్ళకండి, ట్రెడిషనల్ డ్రెస్ లోనే వెళ్ళండి మాక్సిమం. ఆలయం ఎంట్రన్స్ లోపటే బోర్డు ఉంటాయండి, ఫ్యాషన్ డ్రెస్సెస్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ డివోషనల్ డ్రెస్సెస్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి. ఇక్కడ చూసినట్టయితే చాలా చిన్న స్థలం ఉంటుందండి. ఈ స్థలం నుంచి కిందికి వెళ్ళి గర్భగుడిలో హనుమంతుల వారిని దర్శనం చేసుకోవాలి అండి. జియగూడ కేసరి హనుమాన్ అంటే చాలా ప్రత్యేకమైన దేవాలయం అండి. ప్రజెంట్ అయితే మనము గర్భగుడి లోపలికి ప్రవేశిస్తున్నామండి. గుడి లోపట దాదాపు ఒక 8 నుంచి 10 మంది పైగా భక్తుల కన్నా ఎక్కువ పడరండి. చాలా మంది వాళ్ళ ముడుపులు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర పెడతారండి. స్వామివారి పాదాల దగ్గర నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయండి. ఆ నీళ్ళని ఎవరికైతే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళపైన చల్లిన తర్వాత ఇక్కడ స్వామివారికి పూజ కైంకర్యాలు జరిపిన తర్వాత వచ్చే భక్తుల పైన ఆ నీళ్ళని చల్లుతారండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా స్కిన్ డిజీజ్ ఉన్నా వెళ్ళిపోతారు. అదే మహిళలైతే మీది నుంచి ఇక్కడ చూసి దర్శనం చేసుకుంటారండి. స్వామివారికి మహిళలకి గర్భగుడి లోపలికి అలౌడ్ అనేది లేదు అండి. అలాగనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నూనె అస్సలకి వాడడండి. ప్యూర్ నెయ్యితోటి దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ 5 దీపాలు ఉంటాయండి. ఆ 5 అఖండ దీపాలు మనకి పంచభూతాలతోటి సమానంగా కొలుస్తారండి. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారు ఆ ఒత్తులని. ఆ ఒత్తులను తీసి ఆ నూనె ఏదైతే ఉందో, ఆ నెయ్యి ఏదైతే ఉందో భక్తులకు ఇచ్చి పంపిస్తారండి. ఆ నెయ్యిని గనక మనము రోజుకొట్టే ఒంటిపైన రాసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా సరే వెళ్ళిపోవాల్సిందే అండి. కేసరి హనుమాన్ అని ఎందుకు వచ్చిందంటే, కేసరి అంటే కుంకుమ పువ్వు అంది. ఇక్కడ గంధం మరియు కుంకుమ పువ్వు కలిపి నూరి దానితోటి స్వామివారికి రాస్తారండి. సింధూర లేపనం ఎందుకు ఉండదంటే స్వామివారి విగ్రహం ఉష్కతోటి చేసిందండి. సో సింధూర లేపనం అనేది అబ్జర్వ్ చేయదు. వాటికి గంధం మరియు కుంకుమ పువ్వుతోటి నూరినది స్వామివారికి పోస్తారండి. చాలా మంది ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారు ఈ ఆలయానికి వచ్చి గర్భగుడిలో దర్శనం చేసుకుంటే ఇక్కడ స్వామివారి దగ్గర వచ్చే జలాన్ని మీద చల్లితే ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా పోతున్నాయి అనే దానితోటి వచ్చి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారండి. మనము ఆలయం చరిత్ర మొత్తం తెలుసుకొని ఆలయానికి వెళ్తే ఆ కలిగే అనుభూతే వేరు అంది. నాకు చాలా సంతోషం వేసింది. ఛత్రపతి శివాజీ గురువు నిర్మించిన ఈ ఆలయానికి గర్భగుడిలోకి వచ్చి నేను నమస్కరించాను అంటే నాకు ఎంతో సంతోషం కలిగిందండి. అలాగనే ఈ దేవాలయంలో సిద్ధి వినాయక స్వామి మరియు మహాదేవుడి విగ్రహం ఉంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగనే ఇక్కడ మర్చిపోకండి సాలగ్రహం ఉందండి. ఏ దేవాలయంలో అయితే సాలగ్రహం ఉంటుందో అక్కడ సాక్షాత్తు దేవి దేవతలు ఉంటారండి. కేసరి హనుమాన్ వారి దర్శనం అయిపోయిందండి. గృహల నుంచి బయటికైతే వస్తున్నాము. సో ఇలా 10 మందికైతే లోపలికి వెళ్ళి దర్శనం చేపిస్తారండి. ప్రతి శనివారం మంగళవారం దాదాపు 500 నుంచి 1000 మంది పైగా భక్తులు వస్తారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చే సమయంలో ఇక్కడ మనకి తీర్థ ప్రసాదాలు ఇస్తారు, తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. మీరు ఫస్ట్ ఫోటో అబ్జర్వ్ చేసినట్టయితే స్వామివారికి మీసాలో గడ్డాలు ఉంటాయండి. అది రాజస్థాన్లో హనుమంతుల వారు ఉంటారు. మరియు ఇక్కడ మన హైదరాబాద్ జియగూడలో మాత్రం స్వామివారు మీసాలతోటి ఉష్కతోటి నిర్మాణితంతో జరిగిందండి.
అలాగని మనము ఈ దేవాలయాన్ని మొత్తం గనక అబ్జర్వ్ చేస్తే ఎన్నో వందల సంవత్సరాల పురాణత్వమైన దేవాలయం అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడైతే మహిళలు దర్శనం చేసుకుంటారు. రైట్ సైడ్ వచ్చేసి పురుషులు దర్శనం చేసుకుంటారు. మహిళలకి గర్భాలయం లోపలికి ప్రవేశం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్వతి, మహాదేవుడు, సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. ఇక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. మీద మొత్తం చెక్కి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు మొత్తం పురాణత్వమైన చరిత్ర కలిగిన ఆకరణలు మొత్తం గోడ పైన అయితే ఉంటాయండి. తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. చిన్న పిల్లలు, మహిళలు, చాలా మంది మహిళలైతే వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పేసి, కొంతమంది అయితే చదువు రావాలి అని చెప్పేసి, మరి కొంతమంది అయితే ఇంట్లో ఎటువంటి గొడవలు, ఆటంకాలు, లొల్లిళ్ళు ఉండొద్దని చెప్పేసి వచ్చి స్వామివారికి దర్శనం, పూజనం చేసుకుంటారండి. అక్కడ లోపట హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ హారతి పెడతారండి. ఇక్కడ ఉన్న మహిళలైతే ఇటు వచ్చి హారతి తీసుకోవాల్సి ఉంటుంది. మర్చిపోకండి మీరు. ఇక్కడి నుంచి చూస్తే మనకి హనుమంతుల వారు ఎలా కనిపిస్తారో నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి వారు ఉంటారు. మీద జై శ్రీరామ్ అని ఉంది. ఇక్కడ మనకి గ్రిల్స్ నుంచి చూస్తే ఇక్కడ హనుమంతుల వారు ఇలా దర్శనం ఇస్తారండి. ప్రతి ఒక్క మహిళలైతే ఇక్కడ వంగి మరి ఇలా చూసి దర్శనం చేసుకుంటారండి. ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయిని చూశానండి. ఒక స్టూడెంట్ తను పూజారి గారి దగ్గరకు వచ్చి ఏడుచుకుంటూ చాలాసేపు మాట్లాడిందండి. తన బాధలు, సమస్యలు మొత్తం చెప్పుకుంది. తర్వాత కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ ల్యాండ్ సమస్య కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయికి జాబ్ సమస్య కానీ, మ్యారేజ్ కావడం లేదు ఎంత ప్రయత్నించినా అని చెప్పేసి ఎన్నో సమస్యలతోటి వచ్చి ఇక్కడ పూజారి గారి సలహా తీసుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు పూజారి గారు చెప్పిన విధానంగా పాటించాలని చెప్పేసి కోరుతున్నానండి. పూజారి గారి మాటలో విందామండి ఈ దేవాలయం जय గురించి. जय रघुवीर समर्थ, जय श्री राम, जय केसरी हनुमान, जय गौ माता। सुखा सारिके पूर्ण वैराग्य जाचे, वसिष्ठा परिज्ञान योगेश्वराचे, कवि वाल्मिका सारिखा मान्य ऐसा, नमस्कार माझा सद्गुरु रामदासा, जय जय रघुवीर समर्थ। ఈ సంస్థానము బిఫోర్ హైదరాబాద్ సంస్థానం అన్నమాట. ఇది 450 ఇయర్స్ బ్యాక్ సంస్థానం. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారైన సమర్థ రామదాస్ స్వామి స్థాపించింది. ఈ సమర్థ రామదాస్ స్వామి, గోల్కొండ రామదాస్ స్వామి వేరే వేరే. ఈ సమర్థ రామదాస్ స్వామి బిలాంగ్స్ టు సజ్జన్గఢ్, మహారాష్ట్ర. ఈయన యావత్ భారతదేశం మన హిందూ ధర్మ ప్రచారానికి తిరుగుతూ, మన ఈ పక్క నుండి మూసీ రివర్ ఫ్లో అవుతుంది. అది ముందు ముచ్చుకుందా నదిగా ఉండేది, తర్వాత మూసీ అయింది. ఆ ముచ్చుకుందా నది తీరాన హనుమాన్జీకి ప్రతిష్ఠించి లోపలే ధ్యానం చేసేవారు సమర్థ రామదాస్ స్వామి. అది ధ్యాన స్థానం కాబట్టి లేడీస్ని ఆటలో లోపల, జైన్స్ కూడా షర్ట్ బనెన్ బెల్ట్ తీసేసి వెళ్ళాలి. ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూర లేపనం జరగదు. కుంకుమపు, చందనం నూరి అదే లేపనం అవుతుంది. ఆ కుంకుమపుకి హిందీలో కేసర్ అంటారు కాబట్టి కేసరి హనుమాన్ అన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామికి లోపల ఆయిల్ అది నాటలో ప్యూర్ నేతి దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. పంచభూతాలకు సాక్షిగా 5 దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి లోపల. ఇంకా ఇక్కడ ఎవరికైనా ఏదైనా కోరికలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా సంతానం ప్రాబ్లం ఉన్నా, భార్యాభర్తల గొడవలు ఉన్నా, జాబ్ ప్రాబ్లం ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ ఇక్కడ ఒక మొక్కుబడి కడతారు. ఇక్కడ ముడుపు కట్టేసి దాని నియమం మేమే చెప్తామన్నమాట. మీ కోరిక తీరిన తర్వాత మీరు హనుమాన్జీకి చందన్ సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి వేయాలన్నమాట. అది ఇక్కడ ప్రథ నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవ్రీ హనుమాన్ జన్మోత్సవం చాలా దివ్యంగా జరుపుతారు. శ్రీరామనవమి నుండి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు హోమాలు, హవనాలు, అందరికీ అన్న ప్రసాదాలు ఇవన్నీ కంటిన్యూస్ జరుగుతాయి. ఇంకా ఇక్కడ మేము 11వ తరం, మేము 11th జనరేషన్ అన్నమాట. వంశపారంపర్యంగా ఈ స్వామికి కైంకర్యం చేస్తున్నాము. జై జై రఘువీర సమర్థ్. ఈ దేవాలయం టైమింగ్స్ మార్నింగ్ 8 AM to 1 PM, మళ్ళీ ఈవినింగ్ 6 PM to 9 PM. ముడుపు కట్టిన తర్వాత దాని నియమం మేము చెప్తాం. అది నియమం ఆ పర్టికులర్ పర్సన్స్ ఫాలో కావాలి. మీ కోరిక తీరిన తర్వాత మీరు హనుమాన్జీకి చందన్ సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి వేయాలి. బిఫోర్ హైదరాబాద్ 450 ఇయర్స్ గోశాల ఉంది. ఒక 105 గోవులు ఉంటాయి అక్కడ. అదన్నీ స్లాటర్ హౌస్కి వెళ్ళేది విడిపించి షెల్టర్ ఇస్తామన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏం కమర్షియల్ ఉండదు. అది మిల్క్, అది అభిషేకం ఓన్లీ ఒక ఆవు పాలిస్తుంది. అది అభిషేకంకి యూజ్ చేస్తారు. ఓన్లీ గోసేవ జరుగుతుంది నిత్యం ఇక్కడ. ఎవరన్నా ఏదన్నా మన కేసరి హనుమాన్ సేవ గురించి, గోసేవ గురించి ఎవరన్నా మీరు కాంటాక్ట్ కావాలంటే నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, అది మీరు నోట్ చేసుకోండి. 9393363411. సందీప్ మహారాజ్, కేసరి హనుమాన్. జై శ్రీరామ్.
ఈ దేవాలయంలో దాదాపు 4 నుంచి 5 వరకు పూజారి గారులు ఉన్నారండి. దాదాపు ఈ దేవాలయంలో 11వ తరం వాళ్ళు పూజలు చేపించుకుంటున్నారండి. మహిళలు చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ గాని చిన్న చిన్న పిల్లలొచ్చి వాళ్ళ చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మొత్తం తెలుసుకుంటున్నారండి. చాలా మందికి మీకు మీ జాతకం కూడా తెలవలేదు అంటే ఇక్కడ వాళ్ళు తెలియచేస్తారండి. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఈ పూజారి గారి మాటలో మీరే వినండి. రామదాస్ స్వామి గారు 16వ శతాబ్దంలో స్థాపించిన ఆలయం ఇది. ఇక్కడ విగ్రహ ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహము పక్కన బొచ్చుకుందా అనేది ఇసుకతో చేసిన విగ్రహం. అందుకోసమని ఇక్కడ సింధూర లేపనం కాకుండా గంధము కుంకుమ పువ్వు లేపనంతో అభిషేకం చేస్తారు ఆంజనేయ స్వామికి. ఆ కేసరి పెడతారని కేసరి హనుమాన్ అంటారు ఆంజనేయ స్వామి. లోపల 5 ఆవు నెయ్యితోని దీపాలు అఖండం ఉంటాయి. ఎవరిదైనా ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టి కార్యసిద్ధి అయిన తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి కిలోంబావు నెయ్యి సమర్పిస్తారు దీపాల్లో. అదే మొక్క అన్నమాట ఇక్కడ. జై జై రఘువీర్ స్మర్త్. నా పేరు దేవేందర్ దేశపాండే. నా ఫోన్ నంబరు 9177721666. జై జై రఘువీర్ సమర్థ్. ప్రతి శనివారం ఇక్కడ ఆలయం బయట ఉన్న శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారండి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్ డ్రెస్లో రావాలండి. ముఖ్యంగా పంచ మాత్రమే కట్టుకొని వస్తే లోపలికి అలో చేస్తారండి. ఇక్కడ పూజలో మీరు పాల్గొనొచ్చు. అండ్ ఈ దేవాలయానికి సంబంధించిన శనీశ్వరుడి గురించి ఈ వచ్చే మంగళవారం సాయంత్రం పూట ఒక వీడియో పెడతాను, తప్పకుండా అది చూడండి మీరు. శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహణ్యామి. జరిగింది మన దగ్గర. అప్పటి నుంచి ప్రతి శనివారం కూడా ఇట్లా సామూహిక తైలాభిషేకం చేస్తూ ఉంటాం. ఇంకా విశేషంగా శని జయంతి, మళ్ళీ శని త్రయోదశి రోజు విశేషమైన పూజలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శనివారం ఎవరైతే పూజలో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఒక పంచె తీసుకొని రావాలా. వచ్చి లోపల ప్రాకారంలోకి లేడీస్కి అలౌ లేదు, అందరు బయట ఉంటారు. మనం పంచె కట్టుకొని మాత్రమే అభిషేకం చేయాలన్నమాట. ప్రతి శనివారం ఉంటుంది. పొద్దున్న 11 గంటల నుంచి ఆ తర్వాత 11:30-12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. 2 months బ్యాక్ ఈ టెంపుల్ గురించి తెలిసిందండి. సో జాబ్ కోసం అని వచ్చాము. ఆ జాబ్ వచ్చింది ఇప్పుడు, అందుకని ప్రసాదం తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు మా పాప కోసం కూడా జాబ్కి లేదా ఎంఎస్ వెళ్ళడానికి అని డైలమాలో ఉంటే పండిట్జీ చెప్పారనమాట ఎంఎస్ వెళ్ళాలని. సో దానికోసం అని వచ్చాం. మొక్కు తీరింది కాబట్టి వచ్చామండి. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు వంశీ. నేను 2 years నుంచి ఇక్కడికి వస్తున్నాను హనుమాన్ కాడికి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిండు, నీకు ఏదైనా కాకపోతే ఇక్కడికి వచ్చి మొక్కో, వితిన్ 1 to 2 weeksలో అవుతుంది అని. సో అప్పటి నుంచి నేను రావడం మొదలైంది. 2 years నుంచి ఇక్కడికి వస్తే మనకు అంత మంచి జరుగుతుంది. మోరోవర్ మనం నమ్ముకున్నది మన పని కరెక్ట్ అయితే మనల్ని ఎవరు ఆపలేదు. దేవుడి సంకల్పం ఉంటే ఏదన్నా అవుతుంది. సో అందరికీ చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, దేవుని ఆశీర్వాదం తీసుకుంటే మన అందరికి మంచిది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. ఇక్కడ నేను హనుమాన్ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చిన, మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే. సో నాకు టెంపుల్ ఉందని కూడా తెలియదు. ఇక్కడ మా ఫ్రెండ్ తీసుకొచ్చిన ఉండే. ఇక్కడ వచ్చినాక కొంచెం మైండ్ అనేది కొంచెం రిలాక్స్గాను లేదంటే ఫ్రీగాను ఉంది. సో అందరికీ, హైదరాబాద్లో అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఆయన దర్శనం చేసుకోండి, చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. జై శ్రీరామ్. जय श्री राम। ये केसरी हनुमान बाबा की मंदिर है, बहुत पुरानी मंदिर है। यहाँ मैं बहुत टाइम से आता हूँ और सारे भक्त भी आते हैं यहाँ पे। और बाबा की इतनी उनकी कृपा है भक्तों पे। आप अपनी मनोकामना इच्छा से बाबा के पास नारियल लाल कपड़े में बांध के अपनी जो भी इच्छाएं आप मांगेंगे बाबा अवश्य पूरी करते। और बाबा के चरणों के पास जल आता है माता रानी का। बस यही प्रार्थना है सभी भक्तों से कि बाबा के शरण में आइए, प्रार्थना कीजिए और अपनी मनोकामना पूर्ण कीजिए। सच्चे मन से आइए, सच्ची प्रार्थना कीजिए। जय श्री राम। హనుమాన్ యూట్యూబ్ ఛానల్లో చూశాను, నమ్మకంతో వచ్చాను. వచ్చి నేను ముడుపు కట్టాను, నాకు జాబ్ రావాలని ముడుపు కట్టాను. జాబ్ వచ్చింది, కోరిక నెరవేరింది. నేను నెయ్యితో పూజ చేయించాను. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ కోసం జాబ్ కోసం అని మళ్ళీ ముడుపు కట్టడానికి వచ్చాను. గత 20 years నుంచి వస్తామండి. మాకంటే ప్రతి మ్యాక్సిమం ఒక 10 days
ఉండేది పంట కూడా జరిగింది. ఇక్కడ ఉండేవాళ్ళం గతంలో 20 సంవత్సరాల క్రితం ఉండేవాళ్ళము. భగవంతుని ఆశీర్వాదంతో ఇల్లు కట్టుకున్నాము. మంత్ అయితే కంపల్సరీ వస్తుంది. నాకైతే పూర్తి నమ్మకం. ఇక్కడ ఒక 15 years ఉన్న వాళ్ళం. భగవంతుడు మాకు అన్ని విధాలు చాలా మా కేసరి ఆంజనేయ స్వామి చాలా చక్కగా ఉంటుందండి. ఇది జై శ్రీరామ్. చాలా మంది ఈ మధ్య బాగా ఫేమస్ అనమాట. చాలా మంది हनुमान जी का मंदिर जियागुड़ा केसरी हनुमान मंदिर, ये बहुत पुराना मंदिर है। कम से कम 20 साल पुराना मंदिर है। मैं यहाँ कम से कम 10 साल से आ रहा हूँ। छोटा था जब से आ रहा हूँ और यहाँ पर जो भी मनोकामना बोलते हैं पूरी होती है। अंदर हनुमान जी और शंकर भगवान दोनों ये हर मंदिर में सिर्फ हनुमान जी होते हैं। यहाँ पर शंकर भगवान जी छोटा शिवलिंग है अंदर, आप जरूर आए समझेंगे और यहाँ आके दर्शन करिए। जियागुड़ा केसरी हनुमान। जय श्री राम। जय श्री राम। Subscribe to Rakuri Diaries. जय श्री राम। जय श्री राम। जय हनुमान। जय हनुमान। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। जय श्री राम। जय श्री राम।